పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. ఈ దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈయనకి మన జోలికి రాడు. ఆడపోతాడురా, ఆడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమిడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేనా, పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగాడు దొరికితే పెడతాను అక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వర గారికి, నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరో వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేంటి కొడుకు? నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదరగా. అన్నా, ఇప్పుడు మనం గిని దూలకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న ఎవడరా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా, అమ్మని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం,
ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. ఓ వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్. భయ్యా? లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. ఏం మాట్లాడుతున్నావు? చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా యా. మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. ఏ యుగాంధర్ అన్నా ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. రారా. రైట్గా మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయే కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తది. అదే మా అన్నోడత మాస్టర్ కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే. రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్. అన్న ఇప్పుడు ఠాగూర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సుర్రు సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటో చెప్తాముడు. ఉడతన్నా బాయ్. ఓకే తమ్ముడు. ఊగిడే. ఏంట్రా నువ్వు ఠాగూరా? కాదన్నా, సింహ లేదన్నా, లేదన్నా. అయ్యా 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 వద్దయ్యా. ప్రజా జీవితం వర్ధిల్లాలి. ఇంకో ఫుల్ దారా. ఇంకో ఫుల్లా? నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? వేలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్లు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి. నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడెక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుల ఉడత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చెప్తావరా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్, నా సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది. కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి. వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. వాడేంట్రా ఎంతున్నాడు? నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దానికి డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు. రే తాగుబోతున్నాయా? ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం. నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం. నా కర్తవ్యం ఈ లెక్కడ్డల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్, వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే, ఎన్ని ఫుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వద్దను. నా మనశ్శాంతి కోసం ఒక్క ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్తీడేళ్ళకి బాగానే చెప్పారా పుట్టుపిలి? మీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్ రా బాబు, ఇలా తయారీ వచ్చే.
నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బనానా. ఆ చిటికి వెళ్ళాలి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పళ్ళు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. యా, సూపర్ సూపర్. ఏమంటావు? అయ్యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. దేవుడు, అయ్యో. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్. బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. అయ్యో చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోడు ఇంతగా చేశాను బా. అమ్మ జాగ్రత్తగా బాగా బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్ బాబు. చచ్చిపోతారా? సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, నీ తండ్రి కొడుకులు పడితే 2 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు, హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఇలాగే. ఇదిగో నోకియా లోక్. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేపొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేపొచ్చండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగ పెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగ పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారో ఇప్పుడు నాకు అర్థమైంది. సీన్ గడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. ఎక్కడి నుంచి వచ్చాడు? మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి.
ఓహో నీకు ఇన్ని కుదరొచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. వాడెక్కడ? మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. ఏయ్, నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. సోల్జర్స్, వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. థ్యాంక్స్ అండి. ఆ? తీసుకో బాబు. జోడికాయలు ఇవి బయట అనుకుంటా. తీసుకోండి, సీని గారు దొరికేస్తాడు. తినండి. కొప్ప తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాలుడు అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకిల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రా మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలేడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. ఏ బండి పోనీ. దొరికిందిరా అమ్మాయి, దొరికిందిరా. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని తెచ్చారంట. వచ్చా మాకేం తెలుసా? పచ్చి పులుసు అన్నా దాన్ని పట్టుకుంటా పట్టుకుంటా. అవార్డు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఆగండి. ఏంటి గోళ? అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సార్. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు, అమ్మా నా అవార్డు చెడగొట్టు. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది. బాగుంటావేంట్రా? సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోపరేషన్తోనేరా. ఎద్దవా, నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా. ఒరేయ్! యప్పా! ఎన్ని గుండెరా నీకు? ఎవడా ఇంత మంచి మనుషులు? రాత్రిపూట ఎంత చెడగొడతారా? సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు? సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్. రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపి కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం. రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండు మామిడి పండు ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం.
నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరీబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఓకే 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 ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవరీబడి, నా పేరు కిరణ్. ఓకే 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 ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. బావా బయోడేటా పల్లి లాగేసేవరా? ఇప్పుడు చూడరా తన్నెలా లాగేస్తాను. నీకు తెలదేమోరా? నా రాళ్ళు తెంపేస్తాను తప్ప. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘన. మేఘనా? అదే సార్, అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నా. ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా. బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమారం? ఓరే బావా, 100 కోట్ల మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా, కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలి. రైస్ ఇచ్చేస్తాను. కోఆపరేషన్ కొట్టాలా చెప్పాలండి? ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే, కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటా? మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఇట్స్ ఓకే, పదండి. బాయ్. లేకరా. అబ్బా ఒరే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజునేరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో. ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ బుచ్చి. రే బావా, అడు చూడు. బాగుంది కదా? బాగుంది. పట్టుచీర ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నేను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు. ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ.
నిన్ను చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. ఓ తన ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏం కదండి, మరి పూల సంకోడు. ఈ పువ్వు కూడా ఇమ్మనండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్వు ఇచ్చి పెంటోస్కి రమ్మనండి మిమ్మల్ని. టేక్ ఇట్, యు సో లక్కీ. అసలు వాణ్ణి శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే అటు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పీకితే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్గా, నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు